చెప్పండి. నా పేరు కల్పన. మేము 10 సంవత్సరాలుగా తోపుడు బండి మీద టిఫిన్ షాప్ నడిపించుకుంటున్నాము. ఎక్కడ? సైన్స్ సెంటర్ ఆపోజిట్, జూ పార్క్ రోడ్లో సైన్స్ సెంటర్ ఆపోజిట్లో తోపుడు బండి పెట్టుకొని ఉన్నాము. మా పిల్లలు చదివించుకోవాలన్నా మాకు అదే దారి. మేము సరిగా ఏమన్నా భోజనం చేయాలన్నా కూడా మాకు అదే దారి. మా చెప్పా పట్టుకుంటా మాకేమి చెప్పకుండా తెల్లవారుజామున 6 గంటలకి మాకు తెలియకుండానే వచ్చి జేసీబీలతో తీసుకెళ్ళిపోయారు. మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి ఉన్న పలంగా ఇప్పుడు మీ బండి అక్కడి నుంచి ఎత్తేసారు. మరి మీ జీవనాధారం ఏదమ్మా ఈరోజు ఇక్కడి నుంచి? జీవనాధారం ఏమి లేకుండానే ఇప్పుడు అభినయ అన్నను వచ్చి ఆశ్రమించాము. మాకు ఇంకా మా బండ్లు మా ప్లేస్లోనే పెట్టించాలని కోరుకుంటున్నాం. అదే ఉన్న పలంగా అంటే ఈ 10 ఏళ్ళుగా ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మరి ఇప్పుడైతే మీ షాప్ని తీసేశారు. అక్కడ అంటే 10 అక్రమంగా పెట్టుకున్నారు అనేసి అని చెప్పి నేపథ్యంలో తీసేయడం జరిగింది. మరి మీరు ఎవరైనా అడిగారా లేదా? 10 సంవత్సరాలుగా మాకు ఎవ్వరూ ఏమీ చెప్పలేదు, ఏమీ అక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు. మేము ఎవ్వరికీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరు ఏది చెప్తే అంటే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు సీఎం వస్తారు ప్రోగ్రామ్ తీసేయండి అంటే తీసేసాం పక్కకు ఒక 3 డేస్ అట్లా. మళ్ళీ మా పాటికి మేము చెత్త కూడా అక్కడ వేయట్లేదు. చెత్త వేస్తున్నారంటే వేయడానికి మీరు ఏమైనా కల్పించాలి కదా. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు డైలీ 50 రూపాయలు తీసుకెళ్తున్నారు. చెత్త వేయడానికి మీరు అక్కడ ఏమైనా కల్పిస్తే మేము వేస్తాము. అప్పటికి చెత్త తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో వేస్తే వాళ్ళు ఇక్కడ వేయకూడదు అంటారు. మరి ఇంకెక్కడ వేయాలి? ఇప్పుడు నేను అడిగేది అది కాదు. బండి అక్కడ ఏదైతే తోపుడు బండి పెట్టుకున్నారో ఇప్పుడు ఈ రోజు నుంచి మీ జీవనాధారం ఎట్లా అనేసి లేదు, ఇప్పుడు 3 రోజులు మరి అక్కడే ప్రారంభించాలనుకుంటున్నాం. మాకు ఎక్కడ జీవనాధారం లేదని మేము ఎక్కడెక్కడో తిరిగి కలెక్టర్ ఆఫీస్ అని ఎవరెవరికో చెప్పి మున్సిపల్ ఆఫీస్ అని అన్ని చేసి ఇక్కడ లాస్ట్కి ఇక్కడికి వచ్చాము. అభినయ్ సార్ని కోరుకుంటున్నాం. మీలాగా ఎంతమంది ఉన్నారు? మాలాగా బండ్లు 40 మంది దాకా ఉన్నాం. మేము బండ్లు ఒక 5-6 ఉన్నాయి మా పక్క చుట్టుపక్కల. మేము ఒక 40 మంది దాకా ఉన్నాం.